కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంపీడీఓ సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన హర్ఘర్ తిరంగా కార్యక్రమం స్ఫూర్తితో దేశమంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతకు విఘాతం కలిగించే దుష్ట శక్తులను ఎదుర్కొంటూ దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ అధికారులు సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు, అధికారులు, సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడమ్మా. ఓకే సార్ ఒకసారి సార్ ఒక్కసారి చూడండి సార్. అభివృద్ధి చెందిన దేశం, అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా ఇవాళ భారతదేశం పెట్టడం మోడీ గారు చాలా గర్వకారణం. అందుకనే నిన్న పెద్ద ఎత్తున హర్ఘర్ తిరంగా అన్న ప్రోగ్రాం మీద కాకినాడ ఊరిలో పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీతో మన ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లకి సమాధానం ఇది. ప్రతి ఒక్కరికి కూడా మేమంతా కలిసి ఉన్నాం, మేమంతా ఒకటే అన్న జాతీయ భావం చూపించడానికి ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా చూపించగలిగాం. ఇవాళ కూడా పిల్లలు కూడా చక్కగా వారి యొక్క దేశభక్తి గీతాలతో బాగా ఆలోచించడం జరిగింది. అలాగే ఈరోజు వివిధ సేవలు అందించిన ఈ మండలంలో అందించిన అధికారులందరికీ కూడా ఎంపీడీ గారు, ఎంపీపీ గారు చేతుల మీదుగా ఇవాళ వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చి వాళ్ళ బర్త్డే జెండా ఎగరేసి వందనం తీసుకోవడం, అన్ని శకటాలను పరిశీలించడం, జిల్లా వ్యాప్తంగా అవార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ఎందుకు 80వ ఎందుకంటే గర్వపడుతున్నానంటే నిన్న చెప్పాను మీకు, ఏదో మన చుట్టుపక్కల నేపాల్లోనూ, పాకిస్తాన్లోనూ, అలాగే శ్రీలంకలోనూ జరిగినటువంటి అల్లర్లు ఇక్కడ సృష్టిద్దామని ప్రయత్నం చేసినప్పుడు తిరిగి తిప్పి కొట్టగలిగింది ఈ దేశం. అది ఈ దేశం యొక్క సమర్థత. ఆ సమర్థత ఇవాళ కానీ నిన్న కానీ ప్రతి చోట దేశంలో ప్రతి చోట మేమంతా ఐక్యంగా దేశభక్తితో ఉన్నామని చెప్పి జియో పాలిటిక్స్ రీత్యా ఈ సంవత్సరం మన దేశభక్తి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరూపించుకుంటాము. ప్రతి చోట చక్కటి వేడుక జరుగుతుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గౌరవ వందనం స్వీకరించి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ ప్రజా సంఘాల ప్రముఖులు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.